యోవేలు గ్రంథము 2:25 మీరు కడుపారు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నా జనులకి ఎన్నడను సిగ్గునందరు. ఈ వాక్యము యోవేలు గ్రంథము 2:25 మనం చూస్తున్నాం. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉంటే లాభం ఏంటి? ఇక్కడ మనం చూస్తే మీరు కడుపారు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన, ఏ కార్యాలంట? వింత కార్యాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో యోవేలు గ్రంథములో యోవేలు ప్రవర్తన ద్వారాగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మనుషులు మాట్లాడే మాటలు వేరు, దేవుడు మాట్లాడుతున్న మాటలు వేరు. ఎవరైతే దేవుడు మాట వింటారో, పాటిస్తారో, నెరవేరుస్తారో వారి జీవితంలో ప్రభు అంటున్నాడు వింత కార్యములు జరుగుతాయి. ఏ కార్యాలంట? వింత కార్యాలంటే ఏంటి? ఈ వింత భూమి మీద చాలా వింతలు మనం చూస్తున్నాం. ఏమండి, ఈ సెల్ ఫోన్లు కావచ్చు, విమానం కావచ్చు, ర్యాకెట్లు కావచ్చు, చాలా వింతగా అంత గాల్లో ఎగిరిపోతుంటుంటాయి. మాటలు గాల్లో ఎగిరిపోతుంటుంటాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి ఇక్కడ మాట్లాడితే చాలా క్లియర్గా సెల్ ఫోన్లో మనం వింటున్నాం. అంటే వింత, చాలా వింతైన ఈ వింతలన్నీ ఎవరు కనిపెట్టారని ఆలోచన చేస్తే యేసు ప్రభు పిల్లలైన యూదులు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు నా జనులకి ఎన్నడను సిగ్గునందరు. ఏమనందరంట? సిగ్గునందరు. ఈ మాటలు ఏమిటి ఇక్కడ అంటున్నాడు? కడుపార మీరు తింటారు, తృప్తి పొందుతారు, ఇంత కార్యాలు చేస్తాను, ఇవన్నీ నేను మీ బ్రతుకుల్లో చేస్తాను. మీ బ్రతుకుల్లో అవమానాలు రావు, నిందలు రావు. ఎప్పుడు మీరు నన్ను స్తుతిస్తారు, మీరు నన్ను ఆరాధిస్తారు. అంటే ఈ వాక్యము ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఈ వాక్యములు ఎప్పుడు దేవుడు మన బ్రతుకులో నెరవేరుస్తాడు అని ఆలోచన చేస్తే యోవేలు గ్రంథంలో 2:12 అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. మనసు పూర్తిగా తిరగాలి. అంటే దేవుడు వైపు తిరిగి పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టి చేసిన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం అనగా ఎవడు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బ్రతిమలాడుకుంటే మనపూర్వకముగా, మనపూర్వకముగా అంటే ఇష్టపూర్వకముగా దేవుడి వైపుకి తిరగాలి. చాలామంది తిరగకపోతే ఇంత కార్యాలు జరగవు. తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, అన్ని అవమానాలే, అన్ని నిందలే. ఏమంటే అంతే అంటున్నాడు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ భయంకరమైన శోధనల నుంచి మీరు విడిపించబడాలంటే ఇప్పుడైనను దేవుడు మరొక అవకాశము ఇశ్రాయేలు ప్రజలకే కాదండో, ఈ భూమి అంతటా ఉన్న జనాంగానికి, ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ జీవితం అవమానపరచబడ్డదా, నిందల పాలైపోయిందా, తీరని శాంతి సమాధానము లేకుండా ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, కన్నీరు కారుస్తున్నావా, ఇప్పుడైనా నువ్వు మనపూర్వకంగా ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు వస్తే నేను నీ జీవితములో వింత కార్యములు చేస్తాను. ఏ కార్యాలంట? వింత కార్యం. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ చూడలేని అద్భుతాలు మనం చూస్తామని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే మనం ఎలా తిరుగుతున్నామా దేవుడి వైపుకి? ఈ భూమి మీద ఎలాంటి శాపాలు ఉంటాయంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అందులో ఒక్కటి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదవాల మాట ఖచ్చితంగా. అవి శపించే మాటలాగా కనపడతాయి కానీ శపించే మాటలు కావు. అవి మనకు ఆశీర్వాదకరమైన మాటలు, హెచ్చరికలు. ఏం చెప్పండి, చెప్పాలి అందరూ కూడా, హెచ్చరికలు అనమాట. యోవేలు గ్రంథము విలాప వాక్యాలు 4వ అధ్యాయము 4వ వచనము, 4, 5, 6 వచనం మైకులో చదవమ్మా, మైకులో చదవండి మాటలు. విలాప వాక్యములు 4వ అధ్యాయము 4వ వచనము, 5, 6 వచనాలు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మైకులు చదువుతుంది. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగినికి అంటుకొను. పసిపిల్లలు ముడుగుదురు, ఎవడును వారికి పిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వానికి పెట్టడు. సుకుమారులు భోజనము చేయవారు దిక్కు లేక
వీధులలో పడి ఉన్నారు. వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకుందురు. నా జనులు నా కుమారి చేత దోషశోధము పాపము కంటే అధికము ఎవరును దాని మీద చేయవేయకుండా నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడును. సో ఈ చాలా భయంకరమైన కదా మాటలు. చంటి పిల్లలలో చూడండి, పసిపిల్లలంట దాహం అంటే నీళ్లు దొరకని పరిస్థితి. రెండవది, పిల్లలు అన్నము ఆకలేస్తుందంటే అన్నము ఎవరు పెట్టలేని పరిస్థితి. వీళ్ళందరూ ఎవరో తెలిసిన బహుగా సుఖమును అనుభవించిన వారు, సువర్ణ వస్త్రములు ధరించుకొని సుఖభోగములు అనుభవించి దేవుని కాదని, దేవుని ప్రేమను కాదని లోకాశలో పడిపోయి, లోక భ్రమలో పడిపోయి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్న వారు. అంటే దేవుడు భయం లేదు, దైవ భక్తి లేదు, తల్లిదండ్రుల భయం లేదు, సంఘము భయం లేదు, దేవుని భయం లేదు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్న వారంట రక్తవర్ణ వస్త్రములు తొడుక్కొని ఒకానొక దినం ఎలాగైపోతుందంట, పెంట కుప్పలను పట్టుకుని కౌగులించుకుంటారంట. ఏంటంట, పెంట కుప్పలను కౌగులించుకుంటారంట. వరదలు వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోయినప్పుడు చూడండి, ఏమండి, ఆ వరదలో కొట్టుకెళ్ళిపోతుంటే ఏది దొరుకుతుంది పట్టుకుంటాడు. ఎందుకని, ప్రాణాన్ని రక్షించుకోవడానికి, తన పిల్లల్ని రక్షించుకోవడానికి, లేక తన ప్రాణము చేజారిపోతున్న సమయంలో ఏదో విధంగా బ్రతకాలి అని పెంట కుప్పలను పట్టుకుంటారంట. అంటే అలాంటి పరిస్థితులు, అలాంటి విపత్తులు, అలాంటి భయంకరమైన సంఘటనలు రాకమునిపే మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు తిరిగి మనపూర్వకం తిరిగి నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను తెలిసిన, ఆశీర్వదిస్తాను. చపట్లు కొడుతూ ప్రభు నామాన మహిమ. ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు కన్నీరు కార్చాలి, మన పిల్లల కొరకు మనం ఎందుకు కన్నీరు కార్చాలి, కడుపు మార్చుకొని 3 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలి తెలిసిన, దేవుని దయ మన మీద ఉండటానికి, దేవుని కాపుదల మన మీద ఉండటానికి. దేవుడు ఒకవేళ చూడండి, ఎప్పుడైతే మనం పూర్వకంగా మనం తిరుగుతామో, యోవేలు 2:13 అంటున్నాడు కదా, మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడును, తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపమును గొనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ హృదయమున వస్త్రములు చింపుకొని ఆయన తట్టు తిరగాలంట. ప్రభా, నీ దయ మా మీద ఉంచయ్యా, మీ కాపుదల మా మీద ఉంచయ్యా, నీ దయా, నీ కనికరము, నీ కాపుదల మా మీద లేకపోతే మాకు ఆహారం ఉండదు, తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, వస్త్రాలు ఉండవు, కట్టడానికి ఉండటానికి గూడు ఉండదు, మా బ్రతుకులు చిదిగిపోతాయ్యా. అయ్యా, నీ దయ మా మీద ఉండాలంటే లాస్ట్ జడ్జిమెంట్ దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడైనను మనపూర్వకముగా పశ్చాత్తాపముతో తిరగాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా తిరిగిన వారు ఉన్నారా అని ఆలోచన చేస్తే ఏమన్నా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. దావీదు రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారందరూ కూడా వారి పిల్లల్ని, వారి జనంగాన్ని, వారి కుటుంబాలను రక్షించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. వారి ప్రార్థన ఆలకించాడండి. వారు ఉపవాస ప్రార్థనలు తులసివేయలేదు, వారి కన్నీటి ప్రార్థన తులసివేయలేదు. వారు దేవుడి యొద్దకు వచ్చి మనం పూర్వకముగా ఆ బ్రతిమలాడుకున్నప్పుడు ఆ విధేయత, ప్రేమ, తగ్గింపు ప్రభు చూశాడండి. అంతేకాదంటే ఇక్కడ, ఒకవేళ మీరు నా మాటలు ఇప్పుడైనను మీరు వినకపోతే ఆ పట్టణం ఏమైపోద్దంట. ఏమండి, విలాపవాక్యం 4:5 ఏమంటున్నాడు, ఏమండి, భయంకరమైన మాటలు మనకు కనబడుతున్నాయి. అక్కడ 5 ఏమంటున్నాడు, చదవండి రా. సుకుమారు భోజనము చేయవారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. బాబోయ్, ఏమి లేకంట, దిక్కు లేక. కొన్ని కుటుంబాలు మనం చూస్తే చాలా బాధ వచ్చేస్తాయి. ఇంటికి తాళాలు వేసేస్తారు, ఇల్లు అమ్మేసుకుంటారు, ఆస్తులు అమ్మేసుకుంటారు. ఏమండి,
ఏమండి ఒకప్పుడు బాగా సుకుమారుగా బ్రతికిన వారే, మంచి ఆరోగ్యం గలవారే. ఇక్కడ అన్నాడు ఎందుకంటే వారు ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అని ఆలోచన చేస్తే దేవుడి యొక్క మాటలను త్రోసివేసిన వారు, దేవుడి మీద తిరగబడిన వారు, దేవుడి దృష్టికి ఏమండి బహు కోపము రేపిన వారు వీరు. మరలా కింద మాట్లాడినాడు, రక్తవర్ణ వస్త్రములు తొడుక్కొని. ఏ వస్త్రాలంట అంటే ఒకప్పుడు వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? బంగారు వస్త్రాలు, వజ్రాల వస్త్రాలు, సుకుమారంగా బ్రతికిన వారు. ఇప్పుడు ఎలాగైపోయేవారు? తినండి, తొడుక్కొని పెంచబడిన వారు పెంట కుప్పలను కోగులించుకుందురు. బాబోయ్, ఈ మాటలు చదువుతుంటుంటే అంతగా అంటున్నాడు, ఇలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఆయన వైపు తిరిగి మీ హృదయమున వస్త్రాలు చింపుకోండి. ఏ వస్త్రాలంట? నీ హృదయమైన వస్త్రము చింపుకొని దేవుడు బలిపీఠం దగ్గర సాగులు పడాలి. హల్లెలూయా. ఒకప్పుడు మా కుటుంబంలో కూడా తినటానికి తిండి లేదు. మా నాన్నగారు మా చిన్నాన్నలు అందరూ కూడా రంగం నుంచి వచ్చేసారు, బరమా నుంచి వచ్చారు. బరమా నుంచి వచ్చేస్తే ఇక్కడికి ఇందిరాగాంధీ పరిపాలనలో ఇందిరాగాంధీ మన తెలుగు వాళ్ళందరినీ బర్మా దేశం తీసుకొచ్చేస్తే తిండి లేని పరిస్థితులు, పనులు లేవు, తిండి లేదు, పంటలు లేవు. అప్పుడు ఎంత సౌకర్యం లేదు. 4 రోజులకు 3 రోజులకు ఒకసారి తినేవారంట. ఏమంటే అడుక్కున్నా అన్నం దొరకలేని పరిస్థితి. అలాంటి మా నాన్నగారు ప్రభుని నమ్ముకున్న సాగులు పడి ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేవారు. ఏమంటే ఉపవాస మీటింగ్లో ఉపవాసం ఉండేవారు. దేవుడు ఆజ్ఞలు పాటించాడు. నిజంగా నాన్నగారిని బట్టి మా కుటుంబాలు, ఆయన పిల్లలైన మమ్ములను అందరిని దేవుడు ఆశీర్వదించాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నిజంగా ప్రార్థన చేసిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ కింద మాటలు మరలా ఏమంటున్నాడు చూడండి, రక్తవర్ణమును తొడుక్కొని పెంట కుప్పలను కోగులించుకుందరు. నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికమంట. బా, ఏ పాపం అంట? సొదొమకి మించిపోయిందంట పాపం. సొదొమ గొమొర్రా పాపం చేత ఏమైంది? ఆ దేశం అంతా ఏమైంది? అగ్ని చేత కాల్చివేయబడ్డది. చాలా మనసు పెట్టి ఆలోచన చేద్దాం. ఆవేశపడకూడదు. ఇవన్నీ మనసు పెట్టి ఆలోచన చేస్తే నీకు పశ్చాత్తాపం వస్తుంది. దేవుడి వైపు తిరుగుతాం, దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుడి కొరకు సాక్షిగా మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణం మించిపోయిందంటే ఈ పాపము. ఏబేలు ప్రవర్త కాలములో సొదొమ గొమొర్రాను కాల్చేసినట్లు నేను మిమ్మల్ని కాల్చేస్తాను అన్నాడు. బాబోయ్, అంతేగా అన్నాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి తిరగండి. శుక్రవారం ఉపవాసం ఉంటున్నావా? మంగళవారం నాడు ఆల్నైట్ ప్రేయర్లో మనం పాలు పంచుకుంటున్నావా? శుక్రవారం నాడు దేవుడు భయం ఉందా అసలు మనకి? అసలు దేవుడి పిల్లలుగా మనం జీవిస్తున్నావా? మరలా అన్నాడు, ఇగో మీ పాపము సొదొమ గొమొర్రాకు మించిపోయినది, ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో పట్టణమును. నిమిషం అంటే ఏంటంట? ఒక్క నిమిషములనంట ఆ దేశమంతా ఏమైపోద్దంట? పెంట కుప్పగా మారిపోద్దంట. అమెరికా దేశంలో ఒక రాష్ట్రం చూడండి, ఒక 4-5 రోజులు కదండి, ఆ యొక్క రాష్ట్రం అంతా తగలబడిపోయింది. ఎవడో ఆర్పజాలనంత కోపము, ఎవడు ఆర్పజాలనంత అగ్నిగుండము అక్కడ దేవుడు పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకని అక్కడున్న ప్రజలంట ఏమండి దేవుడి కంటే మేమే గొప్ప వాళ్ళని తాగుతూ పార్టీ చేసుకున్నారంట. ఏం చేశారంట? ఈ సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు, ఈ పాటలు పాడేవారు వీళ్ళందరూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఏమీ లేదు, దేవుని భయము లేదు. అక్కడ అనుకుంటారంట దేవుడు 0 మనం హీరో అన్నారంట. వాళ్ళు తాగుతూ దేవుడేమో 0 అంట, వారంట హీరోలు అంట. దేవుడికి వాళ్ళు ఎవరో మహాజ్ఞానులు, పండితులు, బైబిల్ జ్ఞానం తెలుసు అంటే దేవుని శాసనాలను వారు త్రోసివేసేసారు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మనం పూర్వకముగా మీరు తిరిగి ఉపవాసముండి నా యొద్దకు వస్తే నేను మరలా వింత కార్యాలు చేస్తాను, మరలా గొప్ప కార్యాలు మీ పట్ల నేను చేస్తాను. అందుకని నేను ఉపవాసం ఉండాలి. వింత కార్యాలు జరుగుతాయి.
నీ గర్భంలో జ్ఞానులు వస్తారు, నీ భూఫలాలు గర్భఫలాలు దేవుడు దీవిస్తాడు. నీవు అడుగు పెట్టే స్థలాన్ని దీవునికరంగా మారుస్తాడు. ఈ వింతలన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని మనం ఆలోచన చేస్తే ఆ యోవేలు గ్రంథంలో అంటున్నాడు మొదటి మాటలో. చూడండి, యోవేలు గ్రంథం 1:4 అంటున్నాడు, యో ఇశ్రాయేలు ప్రజలారా మీరు మత్తులో ఉన్నారు. ఎక్కడున్నారంట? అందరూ చెప్పాలి, ఎక్కడ ఉన్నారంట? మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్నాడు ఏం చెప్తే అర్థమవుద్దా? చెప్పండి అమ్మా. తాగినోడికి మన మంచి మాటలు కూడా చెడ్డగా అంతే, చెడ్డ మాటలు మంచిగా వాడికి కనబడతాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైపోయారంట? యోవేలు గ్రంథం 1:1 అంటున్నాడు, గొంగళ పురుగులు తిని విడిచిపెట్టిందని పసర పురుగులు తినేస్తున్నాయంట. పసర పురుగులు తిని విడిచిన చీడ పురుగులు మిడతలు తినేస్తున్నాయంట. మిడతలు తిని విడిచిపెట్టిన చీడ పురుగులు తినేస్తున్నాయంట. అంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఎలాగైపోయాయంటే వారు పూర్తిగా మత్తులో ఉన్నారు. ఎక్కడున్నారండి? చెప్పాలి, ఎక్కడున్నారు? మత్తులు ఉన్నారు. రకరకాల మత్తులు, విభసారమైన మత్తు, త్రాగుడైన మత్తు, సెల్ ఫోన్ అయిన మత్తు. ఏమంటే ఎవడిష్టం ఆడిది. ఇంకా దేవుడు సమయం ఇద్దామని లేదు, దేవుడు పాదాల దగ్గర గడపదని మనిషి లేదు. ఈ లోకాశల్లో పడిపోయి, లోక భ్రమలో పడిపోయి ఏమని మత్తులో ఉన్నారు ప్రజలు. అంతేకాదు అక్కడ చక్కగా ఏమని మాట్లాడుతున్నాడంటే మనం ఆలోచన చేస్తే ఆ మత్తు అన్న మాట ఉంటుంది అక్కడ. మత్తులారా మేల్కొని. ఎన్ని వస్తుంటారు అది? 1:5 1:2 చూడండి. మేల్కొని మత్తులారా మేల్కొని. మేలుకోవాలంటే ఏం చేయాలి? ఆ మత్తుని విడిచిపెట్టి, ఆ దేవుడికి ఇష్టమైన క్రియలని మత్తుని విడిచిపెట్టి దేవుడు వైపుకి తిరగాలి. తిరుగుతున్నాం మనం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. మన జీవితాలు బాగుపడాలంటే మంచి మాటలు తీసుకోవాలి, చెడ్డ మాటలు తునీకరించాలి. ఇప్పుడు ప్రజలు ఎలాగైపోయారంటే చెడ్డ మాటలు తీసుకున్నారు, మంచి మాటలు త్రోసేస్తున్నారు. మా అర్థమవుతుందా? ఒక గంట సేపు ప్రార్థన చేద్దామంటే ఎవరిని వస్తారా? ఒక గంట సేపు పూసలాడుకుందాం, వారి కోసం పెట్టుకోండి, చాలామంది వచ్చేస్తారు. మంచి మాటలు చెప్పినప్పుడు ఒకసారి ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు అద్దెకి. నేను వచ్చినప్పుడు అల్లా బ్రతినీసేవాడు. నాది ఉదయం కాలంలో ప్రార్థన ఆరాధన బైబిల్ స్టడీ ఉంటుంది. ఇప్పుడు నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. 5 గంటలు వేసిపోయి అందరి కొరకు ప్రార్థన చేసి బైబిల్ దగ్గర కూర్చుంటాను ఆరాధన అయిపోయిన తర్వాత. ఆ మంచి టైంలో వచ్చి ఏయో చెప్పేవాడు ఆయన ఏమన్నా టీ ఇచ్చిన వెళ్ళేవాడు కాదు, నా టైం అంతా పాటు చేసేవాడు. ఒక రోజు నన్ను, ఏమండి మీరు బాగానే వచ్చారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దామని అన్నాను. ఇద్దరు ప్రార్థన చేద్దాం అన్నప్పటికీ అయ్యారు నాకు పని ఉంది వెళ్తాను నేను వెళ్ళిపోయాడు. ఊసులాడమంటే 1-2 గంటలు ఊసులాడేవాడు. నా టైం పాటు అమ్మయ్యా మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు అని. ఆయన వచ్చినప్పుడల్లా అయ్యా బాగానే వచ్చారు, 2 ఇద్దరు ప్రార్థన చేద్దామని ఆ మైక్ చేతికి ఎత్తే, బాబా అయ్యారు ఏమనుకోద్దు, అయ్యా నాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. మంచి మాటలు ఎక్కువ, మంచిగా మాట్లాడదామంటే ఒప్పుకోరు, మంచిగా ప్రార్థన చేద్దాం మానవుడు త్రోసేస్తాడు. అందుకే దేవుడికి మానవుడి పట్ల ఏమొచ్చేస్తుంది చెప్పండి? కోపం వచ్చేస్తుంది. ఈ మంచి మాటలు త్రోసేస్తున్నారా మీరు? మీకు సుఖం ఇచ్చింది ఎవరు? నేను. మిమ్మల్ని తృప్తిపరిచింది ఎవరు? నేను. మీ పంటలు పండించేది ఎవరు? నేను. మీ ఆస్తులను వృద్ధి చేసేది ఎవరు? నేను. మీకు బిడ్డలు ఇచ్చింది ఎవరు? నేను. సమస్తమును నేను మీకు ఇస్తే మీరు నన్ను త్రోసేస్తున్నారు. లోకంలో తిరుగుతున్నారు, ఎవరు ఇష్టమైన వారు తిరుగుతున్నారు. ఏమనంటే తిరగబడుతున్నారు. ఏమవుతున్నారు చెప్పండి? తిరగబడుతున్నారు. తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. లోకం భయంకరంగా. మొన్న పనసపట్టులో ఎవరు ప్రేమించిన జంట, ఆ తల్లి ఎంతో చెప్పిందండి, బాబు వద్దు వాడు దొంగ మంచోడు కాదంటే, ఆడే నాకు కావాలని అవసరమైతే నిన్ను వదిలేతాను కానీ నన్ను వదలదంట. ఆడు తీసుకెళ్ళి చంపేశాడు. మంచి మాటలు ఎక్కువ. నిజంగా మంచి మాటలు వినియోగించుకుంటే మనం బట్టి కడతాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకోసం యోవేలు గ్రంథంలో అంటున్నాడు కదా, ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియపరచుడి. ఎక్కడ ఉంది? 1:3 చూడండి రా. ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియపరచుండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేస్తున్నావా అమ్మా? తెలియజేస్తున్నావా? మీ బిడ్డలకి చెప్తున్నారా? మందిరంలో ఉండని చెప్తున్నారా? అది మన మాటలు కాదు. ఎవరు చెప్తున్నారు?
ఏవేలు ప్రవర్తికి దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాటలు. ఈ మాటలు తులసేస్తావా? ఈ మాటలు విడిచిపెట్టేస్తావా? మనుషులు మాట్లాడుకుంటున్నావా? మనుషుల మాటలు, సేవకుడు మాట్లాడు, నువ్వు మోసపోతావు, మనం మోసపోతాం. ఇవి దేవుని మాటలు. ప్రైజులో ఎవరు మాట్లాడండి? ఇవి దేవుడు. మీ బిడ్డలకి చెప్పండి, ఆ బిడ్డలో రాబోయే తరమ వారికి చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు వాక్యం చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి, ఉపవాసం ఉండండి. దేవుడు కోపము తొలగిపోయి దేవుడి దయ మీ మీద ఉంటుంది. దేవుడు దయాదాక్షిణాలు మీ మీద ఉంటాయి. దేవుడు కనికరం మీ మీద ఉంటుంది. దేవుడు కోపము తొలగిపోద్ది. ప్రైజులో మరలా ఏమంటున్నాడు? ఒకటి రెండు ఏమంటున్నాడు చూడండి. పెద్దలారా, ఎవరితో చెప్తున్నాడు మాటలు? పెద్దలారా ఆలకించండి. పెద్దలు అంటే ఎవరో? సంఘ పెద్దలు. అమ్మా, సంఘంలో అందరూ పెద్దలే, గ్రామ పెద్దలు, దేశ పెద్దలు, అందరితో చెప్తున్నాడు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఆగండి. ఎవరితో చెప్తున్నాడు మాటలు? ఒకరితో చెప్తున్నాడు, అందరితోనా? దేశములో, ఈ భూమి అంతటా ఉన్న సకల దేశాలకును, సకల రాజ్యాలకును సంఘాలు, సేవకులు, యాజకులు అందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అండి. వింటే నేను ఇంత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను నీ పట్ల. ఏమన్నా 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను మన బ్రతుకులో కార్యాలు జరగవా? ఇదే స్థలంలో నేను 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఇదే స్థలంలో ఒక పక్క నీళ్ళు కాలువ పారుతుంది, అందరికీ తెలుసుకున్న వాళ్ళందరికీ. 7 రోజులు కఠిన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించేది ఏం తెలిసిన? నేను పైనుండి మా పిల్లల్ని పిలుస్తున్నాను, మీరందరూ పైకి రండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను అప్పుడు చెప్పాను, ఈ స్థలము ప్రార్థనా మందిరమై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పైన మందిరం కట్టబడుతుంది. నిజంగా అది ఇప్పుడు చూపించాడు. 7 రోజులు ఉపవాసం, ప్రభా నిన్ను ఆరాధించడే మంచి మందిరం కావాలయ్యా, అందరి కొరకు ప్రార్థించడే ప్రార్థన స్థలం మందిరం కావాలయ్యా, మీ వాక్యము చక్కగా మేము వినాలయ్యా. హల్లెలూయా. చక్కగా కూర్చొని ఫ్యాన్ వేసుకొని చక్కగా నీ మాటలు మేము వినాలయ్యా, ఆ ఆశను తీర్చు ప్రభా అని ప్రార్థన చేస్తే చక్కగా ఇలాంటి సంఘం కట్టడం మనందరం వల్ల అవుద్దా? చెప్పండి. మనందరూ కూలి పని చూసుకున్నాం. ఏ రోజుకి ఆ రోజు కూలి పని చూసుకున్నాం. ఎవరు మన సంఘంలో ధనవంతులు లేరు, ఎవరు లేరు. కానీ ధనవంతుడైన యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు ఇప్పుడు చక్కగా అనేకులు ప్రతిరోజు కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాట మనం ఆలకిస్తే, ఉపవాసం ఉండి ఆయన బ్రతిమలాడుకుంటే అసాధ్యమనేవి ప్రభు అన్నాడు సాధ్యము చేస్తాను. హల్లెలూయా. అందుకే ఉపవాసం ఉండాలి, మన స్థితిగతులు మారకుండా ఉండడానికి, రాబోయే విపత్తు నుంచి తప్పించబడటానికి, కీడు నుంచి కాపాడబడటానికి. భయంకరమైన ఆ కీడు ఎలా ఉంటుందంట? చంటి పిల్లలంట దాహం అంటే నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. చిన్నపిల్లలంట అమ్మ ఆకలేస్తుందంటే అన్నము పెట్టలేని పరిస్థితి. ఒకప్పుడు సువర్ణ వస్త్రములు ధరించి సుఖమగా బ్రతుకుతున్నవారు వారంట వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోతుంటుంటే పెంట కుప్పలు పట్టుకొని బ్రతకాలనుకుంటారంట. అలాంటి దినములు, అలాంటి చీకటి దినములు రాకమునిపే దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా అన్నాడు. ఇలాంటి మాటలు నేను చెప్పినప్పటికీ, ఇలాంటి మాటలు నీకు వినిపించినప్పటికీ, ఇలాంటి మాటలు నీకు బోధించినప్పటికీ నీ మనసు మారకపోతే, మీ మనసులు మారకపోతే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణములు చూడు, 1 నిమిషములో ఏమంటాడండి? అన్నాడా లేదా? నా సొంత మాటలు నేను చెప్పట్లేదు. 1 నిమిషములో తీసేస్తాడంట ఆ పట్టణాన్ని. అక్కడక్కడ భూకంపాలు చూడండి, రెప్పపాట్లో ఆ ప్రాంతం అంతా లక్షలాది ప్రజలు. మన బర్మాలో భూకంపం వచ్చింది, ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, చాలామంది వేల ప్రజలు చనిపోతున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, అలాంటి విపత్తులు మీ దేశములను రాకుండా ఉండాలంటే మీరందరూ ఏం చేయాలి? ప్రార్థన మానేయాలి, ఉపవాస ప్రార్థన మానేయాలి. శుక్రవారం ప్రార్థన రాకూడదు, ఆదివారం రాకూడదు, ఇష్టం వచ్చిన బ్రతకాలి. అవునా? ఏమండి? బైబిల్ అలా చెప్తుందా? అందరూ సమాజముగా కూడుకోవాలంట. హల్లెలూయా.
ఏమంటున్నాడు అక్కడ? పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి అయ్యా. ఇలాంటి సంగతులు మీ దినముల్లో కానీ మీ పితరుల దినములో కానీ వచ్చాయా? ఎలాంటి సంగతులు అంట అమ్మా? అందుకే అలాంటి సంగతులు మన దినాల్లో, రాబోయే పిల్లల దినాల్లో రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు ఏం చెప్పారు? శోధనలో గట్టిగా చెప్పాలి, గట్టిగా వెనకాల ఉన్న వారందరూ చెప్పాలి, వినబట్టలేదు గట్టిగా. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి, అంటే మెలకువ అంటే ఏంటి? నిద్రపడవా? నిద్ర మానుకుంటుండవా? మెలకువ అంటే తెలిసిన దేవుడు చెప్పిన మాట విని పాటించడం మెలకువ. హల్లెలూయా. దేవుడు మాటలు విని విడిచిపోతే నువ్వు మత్తులో ఉన్నావని అర్థం. నువ్వు మత్తులో ఉన్నాడు. ఆడు ఏం చేస్తున్నాడు ఆడికే తెలదు. ఆడిని ఎవడు చంపేస్తున్నాడో తెలదు, ఎవడు పొడి చేస్తున్నాడో తెలీదు. అండ్ మన ఒక అమ్మాయి మత్తులో ఉంది, ఆ కారు డ్రైవ్ చేస్తే ఎక్కడ నడుపుతుంది? కారు ఎక్కడ నడపాలి? రోడ్డు మీద నడపాలి. ఏంటో రైల్వే ట్రాక్ మీద నడుపుతుంది. ఎక్కడండి? నా ఛానల్లో ఉంది, ఆ ముక్క కట్ చేసి పెట్టాను. బాగా తాగేసి ధనవంతురాలు కళ్ళు మూసిపోయి తాగి డ్రగ్స్ మొత్తం పానీయం తీసుకొని ఏమంటే ట్రాక్ మీద కారు నడుపుతుంది. అక్కడ పనివారు ఉంటే పనులను కూడా ఇద్దరు ముగ్గురు గుర్తిస్తుంది. ఇలా పోలీసులు ఫోన్ చేసి పోలీసులు వచ్చారు. పోలీసుల మీద తిరగబడుతుంది. ఎవరి మీద? పోలీసుల మీద తిరగబడుతుంది, ప్రభుత్వం మీద తిరగబడుతుంది. అంటే ఆమె ధనం చూసుకొని, డబ్బు చూసుకొని అక్కడ ఆమె ఎక్కడ ఉందంటే మత్తులో ఉంది. పోలీసులు నాలుగు దెబ్బలు కొట్టి సరసాలు వేసి అవి శిక్ష చేశారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానుగా, ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు అనాది కాలములోనే మనమందరం మెలుకుగా ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన పిల్లలుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నిందారహితులుగా మనం ఉండాలని, యథార్థముగా మనం బ్రతకాలని, మన జీవితములు ఇంత కార్యములు ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడండి, ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు కదా, పెద్దలారా దేశపు కాపురస్తులారా వినండి అయ్యా. వాళ్ళతో కాదు, దేశంతో చెప్తున్నాడు, దేశ పెద్దలతో చెప్తున్నాడు, ప్రజలతో చెప్తున్నాడు, మరలా ఎవరితో చెప్తున్నాడు? Êxodo 1:13 ఎవరితో చెప్తున్నాడు? యాజకులారా. యాజకులు అంటే ఎవరు? పాస్టర్లో మేమే. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? యాజకులారా గోను పట్ట కట్టుకుని అంగలార్చండి అయ్యా. ఏమన్నాడమ్మా? మీకు కాదు, మాకును. మేమే అనాలి. మేము ఇష్టం వచ్చిన తిరుగుతుంటే కుదరదు. దేవుడికి స్తోత్రం. దేవుడు అన్నాడు, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి, బలిపీఠమునంత పరిచర్య చేయవర్లారా. ఎక్కడంట? చర్చిలో పనిచేసిన వారు, బలిపీఠం దగ్గర శుభ్రం చేస్తున్నవారు. నేను తుడిచేసాను వెళ్ళిపోతుంటే కుదరదు. నేను ఆ పని చేస్తాను, నా పని అయిపోయింది వెళ్ళిపోతుంటే కుదరదు. మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. దేశము రాజులతో, అధికారులతో మాట్లాడు, యాజకులతో మాట్లాడు. దేవుడు మందిరంలో పనిచేసే విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో పరిచర్య, బలిపీఠములతో పరిచర్య చేయవర్లారా రోదనము చేయండి. ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? గట్టిగా చెప్పాలా? రోదనం అంటే అంగలార్చాలి. ఎక్కడికి వచ్చి దేవుడు పవ్వా మా సంఘాన్ని దీవించా, మా సంఘంలో ఫలానా ఆమె బాగోలేదయ్యా, ఫలానా కుటుంబం ఈ పరిస్థితుల్లో ఉందయ్యా, మా వీధి వారు ఇలాంటి పరిస్థితులు ఉన్నారయ్యా, అప్పుల్లో ఉన్నారు, జబ్బుల్లో ఉన్నారు, రకరకాల బాధల్లో ఉన్నారు, విడిపించు ప్రభా, కాపాడు ప్రభా అని మనం అందరి మీద ఆ బాధ్యత భారం ప్రభు పెట్టాడు. అమ్మా ఎవరు పెట్టారు? విజ్ఞాపన ప్రార్థన ఉందా మన బ్రతుకుల్లో? అమ్మా ఉందా? మనకు మనం పరిశోధన చేసుకోవాలి. మరలా ఏమన్నాడు కింద? నా దేవుని పరిచర్యకులారా గోను పట్ట వేసుకునేది రాత్రి అంతయు గడపండయ్యా. ఎక్కడ గడపమన్నాడమ్మా? అందరు చెప్పాలి. ఎక్కడ? రాత్రి అంతా మనం ఏమంటాం? దాన్ని ఆల్రెడీ ప్రేయర్. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నా మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళారా, యాజకులారా, ప్రజలారా, పెద్దలారా, మీరందరూ కూడా రాత్రి అంతయు నా ప్రార్థన మందిరంలో మీరు గడపండి. ఆల్రెడీ ప్రేయర్లతో మనం గడుపుతున్నాం. ఆలోచించు.
నువ్వు చక్కగా బట్టలు వేసుకుని తిరిగేస్తున్నావు బండి మీద, కారు మీద. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరో? నీకు జ్ఞానం ఇచ్చేది ఎవరో? సమస్తమును నీకు సమకూర్చేది ఎవరో? దేవుడు. ప్రైజులో తల్లి గర్భములో పిన్నముగా ఉన్నది మొదలుకొని అనుక్షణము అనుధనము నిన్ను పోషించేంతటి వాడు చేశాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు మాటలతో చేస్తున్నావు. మనం ఏం చేస్తున్నాం? తెల్లవారుజామున ప్రార్థన నేను 5 గంటలకు ఖచ్చితంగా లేచిపోతాను. ఖచ్చితంగా అంటే ముందు 4 గంటలకు 3 గంటలకు లేచేవాడిని అప్పుడప్పుడు. అంటే నిద్ర సాలక 5 ఒకసారి లేటుగా పడుకుని అంత భయం వస్తుందో నాకు బాబు. అయిపో తులికిపని లేచిపోయి వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఆ భయం మనకుందా? ఒకవేళ నిజంగా ఆ భయము ఆ భక్తి ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నిన్ను తృప్తిపరుస్తాను, నీ కడుపు నిండాగా ఆహారం పెడతాను, వింత కార్యాలు జరిపిస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు తెలిసిన? నన్ను మహిమపరుస్తావు. ప్రైజులో మనసార ఒక మనుషుడు చూడండి, ఒక వ్యక్తి మనసార దేవుని ఎప్పుడు ఆరాధించగలడు? అన్నీ అనుకూలంగా ఉంటేనే ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు మందిరానికి వచ్చి దేవుడు స్తుతిస్తాడు. ఏం శరీరం సహకరించకపోతే స్తుతిస్తాడా? స్తుతించలేడు, ఆరాధించలేడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విని నా వైపుకి తిరిగితే నేను వింత కార్యాలు చేస్తాను నీ బ్రతుకులో. హల్లెలూయా. వింత కార్యాలు చేస్తాను, అద్భుతాలు చేస్తాను. దేవుడు అంటున్నాడు, దేవుడు కోపం వచ్చి ఇదిగో మీ పంటను, మీ ఆస్తిని నేను ఎవరికి అప్పగించేస్తాను తెలిసిన? శత్రువులకు అప్పగించేస్తాను. ఎవరికట? ఎక్కడుందన్నమాట? ఏబేలు 1:4 చదవండిరా. ఏబేలు 1:4. గొంగళ పురుగులు తిని విడిచిపెట్టేదాన్ని మిడతలు తింటాయంట. మిడతలు తిని మన ఆస్తుల్ని, మన ఆరోగ్యాన్ని, మన సంపద ఇవన్నీ ఇవి వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తాయంట? సాతాను కాదు. ఈ సబ్జెక్ట్లో సాతాను కూడా లేడు. ఎవరు? దేవుడే పంపిస్తాడు. అమ్మ ఎవరమ్మా చెప్పాలి అంటే దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? దేవుడు మాట వినలేనుందన్న. ఆయన అంటున్నాడు, 2 గొంగళ పురుగులు తిని విడిచిపెట్టి మిడతలు తినేస్తున్నాయంట. మిడతలు తిని విడిచి పసర పురుగులు తినేస్తున్నాయంట. పసర పురుగులు తిని విడిచిపెట్టి చీడ పురుగులు తినేస్తున్నాయంట. వారి బ్రతుకులు ఏమైనా ఆనందం ఉంటుందా? ఎటు చూసిన అప్పులే, ఎటు చూసిన జబ్బులే, ఎటు చూసిన బాధలే. బ్రతుకులో ఆనందం ఉంటుందా? ఉండదు. అందుకంటున్నాడు, ఈ వ్యాధులు, ఈ శోధనలు విడిపించబడాలంటే మీరు నా వైపుకి తిరగాలి. ప్రైజులో దేవుడు వైపు ఎవరైతే తగ్గించుకొని తిరుగుతారో, తగ్గించుకొని భక్తి చేస్తారో, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇస్తారో, వారి జీవితంలో చూడండి, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏమంటే మనకి అన్నీ ఉన్నాయి. పాస్టర్ గారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘంలో మంచి విశ్వాసులు ఉన్నారు, మంచి బైబిల్ మన చేతిలో ఉంది. ఇలా సెల్ ఫోన్లో ఆన్ చేస్తే దేవుడి మాటలు వచ్చేస్తుంది. ఇన్ని ఉన్న మనుషుడు ఎదగలేకపోతున్నాడు. ఏసేపు కాలములు ఏమైనా ఉన్నాయా? యూనివర్సిటీలు ఉన్నాయా? కాలేజీలు ఉన్నాయా? పాస్టర్ గారు ఉన్నాడా? ఎవరు లేరు. అయినను ఎంతో భయభక్తులతో పెరిగాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామ నమ్మగడ్డికి దేవుడు ఇస్తాం. ఏమీ లేవండి, బోధించే బోధకులు లేరు. శత్రువుల దేశంలో ఉన్నాడు. మళ్ళీ ఎక్కడ ఉన్నాడండి? శత్రువుల దేశంలో ఉన్నాడు. తన దేశం కాని దేశం ఐగుప్తులో బతుకుతున్నాడు. నాన్నవారు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, బైబిల్ లేదు, ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు, ధైర్యపు మాటలు చెప్పేవారు లేరు. అయినను అలాంటి పరిస్థితుల్లో దేవుడు యందు భయభక్తులుగా ఉన్నాడు. అంతేకంటాడు, ఏసేపు ఫలించుట కొమ్మ, ఏసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాను, ఏసేపుని నేను ఆశీర్వదించాను. ఎందుకని? నా మాట విన్నాడు. బైబిల్ లేదు, పెద్దలు లేరు, యాజకులు లేరు, ఇక్కడ అందరూ ఉన్నారు. అందరూ ఉండి ఏమైపోతున్నాం మనం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అందరూ ఉండి ఏమైపోతున్నాం? దిగజారిపోతున్నాం. పాస్టర్ గారు ఎప్పటికప్పుడు చెప్తున్నాడు మందిరంలో ఉండాలని, సంఘ పెద్దలు ఎప్పుడెప్పుడు చెప్తున్నాడు ఈ మందిరంలో ఉండాలని, ప్రార్థనగా రమ్మని విశ్వాసులను హెచ్చరిస్తున్నారు. అయినా ప్రోసి వేస్తున్నా,
త్రోసివేస్తున్నాం. అంతేగానండి భయంకరమైన మాటలు ఉన్నాయండి బైబిల్లో. అదే ఏబేలు గ్రంథం అంటాడు చూడండి, చాలా భయంకరమైన మాటలు. ఆ మాట చదివితే మనకు భయం వేస్తుంది. చూడండి, ఒక్క మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఏబేలు 1:15 చూడరా. ఏబేలు 1, ఆహా యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము. ఆగండి ఏంటంటే ఏ దినం అంట? శ్రమలు చెప్పొస్తాయా? బాధలు చెప్పొస్తాయా? వ్యాధులు చెప్పి వస్తాయా? మనసు పెట్టి ఆలోచన చేయాలి. మనసు పెట్టాలి. దేవుడు మాటలు వ్యర్థమైన స్థలాల్లో మనం గంటల తరబడి కూర్చుంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి ఎక్కడికి వెళ్తాం, ఏమేమి చేస్తాం. దేవుడు నిన్ను తప్పించే దేవుడు, కాపాడే దేవుడు మాట్లాడలేకపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆహా యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందంట? సర్వశక్తిని యొద్ద నుంచి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రళయము? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు యొద్ద నుంచి వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, అలాంటి దినము, చీకటి దినము రాకమునిపై ఆయన మాట వినేవారు ఉండును గాక. ఆయన వాక్యానుసారం బ్రతుకును గాక. ఆయన కృపలో మనం నిలిచి ఉండును గాక అంటున్నాడు అక్కడ చిన్న మాట. ప్రళయము సర్వశక్తి యొద్ద వచ్చును, మనము చూచుచుండగానే. అమ్మా చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంట? మనము చూచుచుండగా ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోతాయంట. ఏమైపోతాయమ్మా? అప్పుడు వారికి ఎంజాయ్ చేసినప్పుడు ఏమైపోతాడు చెప్పండి. మనం చూస్తాం కదా టీవీలో, వరదలు వచ్చి మనం ఒక ఏది ఊరండి, ఆ వరదలు వచ్చి ఆ ఊరిని తీపిపోయింది. రెప్పపాట్లో ఆ గ్రామము కనబడలేదండి బాబు. అది చూసి ప్రజలందరూ సాకు. యూట్యూబ్లో కదా మనం అందరూ చూసిన మాటలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ప్రళయము సర్వశక్తి వచ్చును, మనము చూచుచుండగానే. ఎవరు చూస్తుండగా? మనము చూస్తుండగానే కనుమరుగైపోతారంట ప్రజలు. మనము చూచుచుండగానే సంతోషం ఆగిపోద్ది. ఆనందం ఎందుకు ఆగిపోతుంది? ఆనందము సంతోషము నిలిచిపోద్దంట, ఆగిపోద్దంట. ఎందుకు ఆగిపోతుంది తెలిసిన? దేవుడు మాటలు వినక. ఎవరి మాటలు? ఎట్లా చెప్పాలి? ఎవరి మాటలు? దేవుడి మాటలు వినక. దేవుడికి మానవ హృదయంలో చోటు లేక. మన ఇంట్లో దేవుడికి చోటు ఉందా? మన సంఘంలో దేవుడికి చోటు ఉన్నదా? మన గ్రామంలో దేవుడికి చోటు ఉందా? దేవుడికి చోటు లేని దేశాలు. దేవుడు అంటున్నాడు, ఆహా యెహోవా దినము వచ్చునే. ఆ పై మాట్లాడినాడు. అంతే ఎలాంటి దినం రాకుండా. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త. అందరూ వినాలి. మనసు పెట్టండి అమ్మ ఈ మాటలు ఏందో. 14 చదవండి. 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. చూడండి ముందేమన్నాడు? ఆ కింద భాగంలో ఏమన్నాడు? ఆహా యెహోవా దినం వచ్చిన అన్నాడు. అంటే అలాంటి దినాలు రాకుండా ఉండాలంటే, అలాంటి ప్రళయములు రాకుండా ఉండాలంటే మనం కాపాడబడాలి, భద్రపరచబడాలి, ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి. ఎందుకు కోటాలు పెట్టావు? డబ్బులు ఎక్కువైపోయా. ఎంత ఖర్చు అవుతుంది తెలిసిన మొన్న వేల మీద అయిపోయాయి డబ్బులు. ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎందుకని? జీవము గల మాటలు వినటానికి. హల్లెలూయా. నేను 8 ప్రసంగాలు చక్కగా విన్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చాలా చక్కగా తృప్తిగా మీకులా కూర్చొని విన్నాను. అంటే ఇప్పుడు చెప్పేవారు ఉండకూడదు, మనం ఏం చేయాలి? వినాలి. దేవుడికి స్తోత్రం. చాలా తృప్తి అయిపోయింది నా హృదయం అందరూ అలా చెప్తుంటుంటే. అందుకే ఎలాంటి చీకటి దినాలు రాకుండా ఏం చేయాలంటే 1:14 ఏబేలు 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ప్రతిదినమును ఏర్పరచేయండి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకే పెద్దలను, దేశములను, యాజకులను, జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చండి. ప్రైజులో మనందరూ ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలమ్మా? శుక్రవారం వస్తే ఏం చేయాలి? మందిరంలో సమకూర్చాలి. ఆదివారం వస్తే ఏం చేయాలి? ప్రజల మందిరంలో. ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉంది. ఒకవేళ మీరు అలా చేస్తే
మీరు నిజముగా నా మాట విని పెద్దలను అందరిని నా మందిరములో మీరు సమకూరిస్తే నేను వారితో మాట్లాడతాను. మాట్లాడిన నా మాటలు వారు వింటే వారు బ్రతుకులో అద్భుతాలు చూస్తారు. ప్రైజ్లో పాడైపోయిన జీవితాలు బాగుపడతాయి, నలిగిపోయిన జీవితాలు స్థిరపరచబడతాయి, అలసిపోయిన బ్రతుకులు తృప్తిపరచబడతారు, ఆశీర్వదించబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి మనపూర్వకం తిరిగి నా ఎదుగుకు వస్తే నేను మీ పట్ల ఎంత కార్యాలు చేస్తానన్నాడు. రాత్రి అంతా మందిరంలో ఉన్నాడు. ఉన్నాడా అన్న? ఉందా లేదా? రాత్రి అంతా దేవుడి మందిరంలో ఉండాలి. శుక్రవారం ఉండాలి, ఆదివారం ఉండాలి. ఎక్కువ సమయం ఎక్కడికి గడపాలంట? గట్టిగా చెప్పాలి, గడపాలంట. అలా గడిపితే దేవుడు అంటున్నాడు అద్భుతమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ? 2:21 ఏవేలు గ్రంథములో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చెయ్యను. గట్టిగా చెప్పట్లు కొడదామా? 2 చేతులు ఆకాశం వైపు చాపి దేవుడికి స్తోత్రం. కదా ఏం చేస్తాడంటమ్మా? ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? దేశ ప్రజలతో, యాజకులతో, విశ్వాసులతో, రాజులతో, అందరితో చెప్పి, దేశమా భయపడక. ఏమిటి కోవిడ్ టైంలో దేశం అంతా భయపడ్డదా లేదా? భయపడలేదా? ఎంత భయపడ్డది? ఈరోజు ఆయన చచ్చిపోయాడు, రేపు నేను చచ్చిపోతాడు, తర్వాత ఎవడు చచ్చిపోతాడో. దేవుడు అంటున్నాడు, మీరు నా వైపుకి తిరిగారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, ఇదిగో దేశమా భయపడగా సంతోషించి గొంతులు వేయు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను ధాన్యానికి 2:24 చూడండి రా, కొట్టలో ధాన్యము నిండును, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైమును గానుకులకు పైగా పరులు పారును. హల్లెలూయా. ఇంత కార్యాలు ఆశీర్వాదం లేదు, ఆశీర్వదిస్తాను అంటే. మరలా ఏమంటున్నాడు? 2:25 నేను ముగించేస్తాను. 2:25 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, చూడండి, నేను పంపిన మిడతలను ఎవరు పంపారంట? చెప్పాలి గట్టిగానా? ఎవరు పంపారమ్మా? 3 సంవత్సరాల క్రితం బొంబాయి, గుజరాత్లో మిడతలు పంపించాడు దేవుడు. కొన్ని లక్షలాది మిడతలు వచ్చి గుజరాత్లో ఉన్న పంటలన్నీ తినేసాయి. అవి ఒక్కొక్క రాష్ట్రం వచ్చేస్తుంటే యూట్యూబ్లో ఒకటి వస్తుంది. ఆ రైతులు, ఆ ప్రజలు భయపడిపోయారు. అది తినడానికి తినలేదు. ఏమొచ్చి తినేస్తున్నాయి? మిడతలు వచ్చి తినేస్తున్నాయి. ఆ మహాసైన్యాన్ని ఎవరు దింపారు? చెప్పండి అమ్మా. దేవుడు సలహా లేనిది ఏది జరగదు. అంటే దేవుడు మాట వింటే సరే, వినకపోతే సాతాన్ అంటాం మనం. సాతాన్ కాదు, దేవుడే. ఇక్కడ డైరెక్టర్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేనే పంపాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి. గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యమును తీసివేసి మీరు తినివేసిన పంటను చదవరా, తినివేసిన మైకిలో చదవమ్మా, మైకిలో చదువు. అను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. అబ్బా, ఏనంటే నా మాట వినకముందు నేను పంపించిన సైన్యాతులు అంటే ఆ యొక్క ఆ మిడతలు, పసర పురుగులు తినేసిన పంటంతా కూడా మీరు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? శత్రువులు వచ్చి తినేసే పాడు చేశారు. మీ జీవితాలు నిరాశలోనికి వెళ్ళిపోయి, నిట్టూర్పులను వెళ్ళిపోయి, అంగలార్పులను వెళ్ళిపోయి, మీరు మనసు మార్చుకొని నా వైపు తిరిగారు, నాకు ప్రార్థన చేశారు. ఇప్పుడు నా సైన్యము తినివేసిన పంటను మరలా మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు మనం ఆయన వైపు తిరిగితే దేవుడు అంటాడు, ఆయన మన వైపు తిరిగేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మరలా ఏమంటున్నాడు అక్కడ 5 కింద మాట, నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు. ప్రైజులా. ఏమనందరమ్మా? సిగ్గునందరు.
అవమాన పాలెవరు, నిందల పాలెవరు, రోషము కలిగి వారు ఉంటారు. ఎప్పుడు ఉంటారు, ఎలాగ ఉంటారంటే దేవుడు వైపుకి తిరిగి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండి ఉపవాసం. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తున్నావా? దేవుడి మాట మనం వినే వరకు ఉంటున్నామా? కొంతమంది వినే వరకు ఉంటారు కానీ వినరు, పాటించే వరకు కనపడతాయని పాటించరు. ఇది మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ, ఎవరు చూస్తున్నారు? అంతేగా మనం ఉపవాసం ఉండాలంటే కదా. ఇప్పుడు వారానికి ఒక పూట, ఒక రోజు ఆయన పాదాల దగ్గర ఉండి ఏమండి ఆయన బ్రతిమలాడుకుంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. నీ పిల్లల కొరకు యేసు ప్రభువుని సిలువ వేయబడినప్పుడు యెరూషలేములో ఆయన సిలువ మూసుకుని వెళ్తుంటే యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే, నా కోసం ఏడద్దమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం కన్నీరు కార్చండి. హల్లెలూయా. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండలేవా? ఆదివారం 2 గంటల దేవుడి మందిలో ఉండలేవా? అలాగుంటే దేవుడు నీ కొట్లలో ధాన్యము, ద్రాక్షారసము, నీ ఆశీర్వాదము పొంగి పొంగి పొర్లుతుందంట. హల్లెలూయా. నీకు ఆ ఆశీర్వాదాలు వద్దా అమ్మా? దేవుడు బ్లెస్సింగ్ వద్దా? దేవుడు దీవులు వద్దా? పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నారు కొంతమంది సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వస్తున్నారు. అసలు నిజంగా భయం భక్తి ఉన్న ఇప్పుడు వస్తారు. మరి డ్యూటీకి ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు? డ్యూటీకి ఎప్పుడు వెళ్తున్నావు అమ్మా? టైంకి వెళ్ళిపోతాం మనం, ముందే వెళ్తాం, మళ్ళీ 5 నిమిషాలు ముందే ఉంటామంట. అంటే దేవుడి సన్నిధి అంటే ఎన్ని ఇచ్చింది ఎవరు మనకి? దేవుడు. హల్లెలూయా. అంతేగానండి మానవుడు దేవుడిని మర్చిపోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు ఏమండి, 106వ అధ్యాయం మీరు ఇంటిగా చదువుకోండి. 106లో ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్నో గొప్ప కార్యాలను చేశాను, వారు వెంటనే మర్చిపోయారంట. అమ్మా, ఏమైపోయారంట? వెంటనే మర్చిపోయారంట. అసలు దేవుడు పనులు మర్చిపోయిన వారికి ఆశీర్వాదాలు ఉంటాయా? దేవుడు ఆజ్ఞను తృణీకరించిన వాడికి ఆశీర్వాదాలు ఉంటాయా? రెహబాము, యెరోబాము ఏం చేశారు? సొలొమోను కొడుకు దావీదు మనవడు ధర్మశాస్త్రమును త్రోసేశారంట. ఏం చేశారండి? అప్పటి వరకు భయభక్తులు కలిగి ఉండి సొలొమోను, దావీదు ఎంతో భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకొని రాజ్యాన్ని నిలబెట్టారు. వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలకి భక్తి లేదు. ఏం చేశారు? దేవుని ధర్మశాస్త్రములను త్రోసేశారు. త్రోసేస్తే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఏమండి, రాజ్యాలు విడిపోయి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అలాగ ఉండకూడదనే ఆ మాటలు బైబిల్లో లిఖించి దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రైజ్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం అందరం వినుగాక, వినియోగించుకునుగాక, వాక్యానుసారంగా ప్రభు మనం దీవించునుగాక. ప్రతి శుక్రవారం, ఆదివారం ఆల్రెడీ ప్రేయర్లో, ప్రతి ఇంటింట కోటాల్లో మనమందరం ఉండునుగాక. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆయన రాజ్యాప్తి కొరకు ప్రభు మనం సిద్ధపరచునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. మన లాజరస్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. సంసోను ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. త్వరగా చిన్న ప్రార్థన, బలారాధనలోకి మనం వెళ్దాం. మరి చాలా సమయం అయి ఉన్నది. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, గొప్ప దేవుడా, శక్తి గల దేవుడా, జీవం గల దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవా నీ పరిశుద్ధ దినమును ప్రభువా, దేవా నీ సన్నిధిలో ప్రభువా ఇలా గడపడానికి ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీకు స్తోత్రములు దేవా. ఆరాధనలో మహిమ పొంది ఉన్నారు ప్రభువా నీ దాసుని ద్వారా. ప్రభువా, నాయన నీ వాక్యాన్ని విరిచి వడ్డించినందుకు విధానం పెట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట వినుట ప్రభువా శ్రేష్టము తండ్రి. ప్రభువా, నీ మాట విను వర్ధిల్లుస్తారని నీ వాక్యము స్పష్టంగా ప్రభువా మాకు తెలియపరిచినందుకు వందనాలు. నీ మాట వినలేని వారికి ప్రభువా శ్రమ
కలిగినని ప్రభా నీ వాక్యం ద్వారా మాకు వివరించిన విధానం బట్టి స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉపవాసం ఉండుట ప్రభా నాయన దేవా 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 నీ సన్నిధిలో గడుపుట శ్రేష్టమని మీరు యొక్క ప్రభా 3 దినాల మీటింగ్లో ప్రభు వివరించిన విధానం పెట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, శక్తి గల దేవుడా, జీవము గల దేవుడా ప్రభా. ప్రతి అవసరమును మీరు తీర్చే దేవుడు, ప్రతి సమస్యను మీరు తీర్చే దేవుడు ప్రభా. ఎవరైతే ప్రభా ఏ అవసరంలో ఉన్నారో, ఎవరైతే ఏ సమస్యలో నీకు ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క అవసరమును మీరు తీర్చండి ప్రభా. వ్యాధి బాధి సమస్తమును మీరు ముట్టి స్వస్థపరిచే దేవుడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. విని దాన్ని గైకొని అనుసరించడానికి ప్రభా మాకు దయచేయండి. అపవాది ప్రభా నాయన ఆలోచనలు మాలోంచి తీసివేసి కేవలం నీ వాక్యమే మా హృదయంలో ప్రభా భద్రపరచుకొని అనుసరించడానికి దేవా నెమర వేసుకోవడానికి మీరు సహాయం చేయమని చెప్పిన మీ దాసుని దీవించండి, కుటుంబాన్ని దీవించండి. సమస్యలన్నిటిని కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచి ప్రభా మరొక శక్తిని మీ దాసునికి అందించమని సహాయం చేయమని స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవానికి స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, ఈ దినం ప్రభా ఉదయకాలం ఆరాధనలో ప్రభా అయ్యా నా తండ్రి మాతో ఉండి నాయన దేవా నా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు 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 నాయన. ఇదిగో 10 గంటల ఆరాధనలో ప్రభా దేవా నా తండ్రి పాటల్లోనైనా నేను స్వరం వినిపించావు తండ్రి. ఆరాధనలో నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ప్రభా నీ బిడ్డల అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి వాక్యములో నుండి ప్రభా దేవా నీ దాసుడిని నిలబెట్టుకొని బలమైన నీ అభిషేకం చేత ప్రభా దేవా నాయన నీ దాసుడిలో ఉండి నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నైనా నా తండ్రి ఉపవాసం ఉండి నైనా నీ సన్నిధిలో గడిపితే ఎలా ఉంటుందో నైనా నా తండ్రి, బయట ఉండే ఎలా ఉంటుందో నాయనా నా తండ్రి. గొప్ప దేవుడా నా తండ్రి, నీవేనైనా నా తండ్రి. అయ్యా నా తండ్రి, చీడపుడుగులు దేవా నా తండ్రి అనేక నా తండ్రి పంటను పాడు చేసే పురుగులను పంపింతారని దేవా నీ వాక్యం ద్వారా మాట్లాడేవు తండ్రి. దేవా నా తండ్రి, దినమంతయు ప్రభు రాత్రి అంతయు నీ పాదాల దగ్గర గడపమని చెప్తున్నావు తండ్రి. అలాంటి అనుభూతి కలుగు చేయండి ప్రభు. ఇదిగో నీ పిల్లలమైన మేమందరికీ మా అందరికీ ప్రభు దేవా నా తండ్రి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు నీకు లోబడి ప్రభు నీకు విధేయత చూపు ప్రభు, దీన మనసు కలిగి తగ్గింపు జీవితం కలిగి యథార్థ హృదయం కలిగి ప్రభు నీ సన్నిధిలో నిండా రైతులుగా ప్రభు ప్రార్థించే అనుభూతి దయచేయండి. మా కుటుంబాలు కట్టుకుండే ఆ కృపను దయచేయండి ప్రభు. ఇదిగో నైనా నా తండ్రి బల్లారదంలో ప్రభు నా తండ్రి పరిశుద్ధంగా ఉండి ప్రభు దేవా నీ తండ్రి నా తండ్రి ఆ బల్లారాధనలో పాల్గొమని చెప్తున్నావు తండ్రి. గొప్ప దేవుడా, అలాంటి అనుభూతి మాకు దయచేయండి ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.